నేనంటే ఉన్నా పాపం రవీందర్ సింగ్ నేను బీఆర్ఎస్ నుంచి నేను నిలబెడుతున్నా. నాకు పూర్తి స్థాయిలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? వారి బలం అంతేనా బీఆర్ఎస్ది? వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారికి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు, ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే ఆలోచనతోనే ఓ ప్రయత్నం చేసిండ్రు. ఎన్నికలు కనుక ఒకసారి ఓటమి ఉంటుంది, ఒకసారి గెలుపు ఉంటుంది. డెఫినెట్లీ మేము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, సెక్యులర్ సిద్ధాంతంపై నడిచే పార్టీ. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్తాం. ఒక పక్షాన ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పార్టీ పరంగా రాబోయే కాలంలో సంస్థాగతంగా కూడా బలపడటానికి అనేక చర్యలు తీసుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కూడా సవరణ చేసుకుంటాం. ఇప్పుడు కులగణనకు సంబంధించిన ఎన్నిక కాదు ఇది. కులగణన మొదలుపెట్టాం, దాని ఫలితాలు కనబడే తరుణంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, మేము ఈరోజు కులగణన చేస్తూ ఉన్నామంటే రాజకీయాల గురించి కాదు, ఓట్లు పడతాయని కాదు, ఓట్లు పడవని కాదని స్పష్టంగా చెప్పాను. సో వీ ఎవర్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్. ఈరోజు కులగణన చేస్తూ ఉన్నాం, మేము చేసేది చెప్పినాం. ఇప్పుడు మేము ఒకటే మాట చెప్తున్నాం, పతనమో రేపొద్దున రెండో మారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికో ఇదొక ఎన్నిక. మార్గం చూపెడతలేదు. మేమే చెప్తా ఉన్నాం, మేము ఎన్నికలు పోతున్నప్పుడు బీజేపీ నిలబడ్డది, కేంద్రంలో బీజేపీ ఉండే, గెలిచిందా? ఈడ తెలంగాణలో పతనం వాళ్ళది. బీజేపీ బీఆర్ఎస్ కలవటం అనేదే పతనానికి మొదటి అడుగు వారి పార్టీకి. ఎన్ని రోజులు ఈ భ్రమ పెట్టి మేము వేరే మీరు వేరే అని ఆఖరికి ఎన్నికలకు వచ్చే వరకు, ఆ ఎన్నికల తేదీ నాడు ఇద్దరు కలుసుకొని చేసే ప్రయత్నం స్పష్టంగా మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని విశ్వసించకుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచన చేయకుంటే మాకు అన్ని ఓట్లు కూడా రాకపోతుండే. రైట్, విశ్వసిస్తూ ఉన్నారు, ఇంకా కూడా చేయాలనే సంకల్పం, మీరు ముందుకు సాగాలని చెప్తా ఉన్నది కూడా కనబడుతుండొచ్చు కదా దాంట్లో. వీ టేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్ వే. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడతారు కదా మనసులో ఉంచి. ఈరోజు మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాము, చేస్తున్నప్పుడు మీరు ఓటేయండి అని వారు ఒక అప్పీల్ చేసిండ్రు ఓటర్స్కి. అప్పీల్ చేస్తూ ఉన్న తరుణంలో బీజేపీ వారు చేసే ప్రచారం, ఈ ఎన్నికకు సంబంధించి రేపో మాపో ఇక మొత్తం బీజేపీ రేపొద్దున ఈ శాసన మండలి ఎన్నిక గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యే క్రమం చేస్తున్నారని, వారు చేసే జిమ్మిక్కుల్లో ప్రతి రాష్ట్రంలో వారు చేసే జిమ్మిక్కులు మొదలవుతాయని చెప్పిండ్రు వాళ్ళు. అంతేగాని దీనికి సంబంధించి ఏ ఎన్నికైనా ఇంపార్టెంటే, ఆ ఎన్నిక అంతవరకు సీరియస్ తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ఎన్నికల తర్వాత మేము పరిశీలన చేసుకుంటాం, ఎక్కడ సవరణ చేసుకోవాలి, ఏ విధమైన సమన్వయం
లోపాలు జరిగినాయి, ఎక్కడ ఇబ్బందులు జరిగినాయి అవి కూడా తప్పకుండా సంస్థాగతంగా చేసుకోవాల్సిన ఆలోచన తప్పకుండా చేస్తాం. దాంట్లో ఇష్యూ లేదు. ఇప్పుడు గెలిచింది ఎవరు? ఇప్పుడు ఓట్లకు సంబంధించిన సమీక్ష చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన ఫలితం వచ్చింది, ఎందుకు వచ్చిందని కారణాలు చూసుకుంటాం ముందు ముందు. ఏదండి? డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ రెఫరెండం. రెఫరెండం అని ఎవరన్నా అన్నవా? ఎవరికి వారు బీజేపీ వాడు ఇప్పుడు గెలిచిండనుక రెఫరెండం అని మాట్లాడతారు. ఎవరు వెనుకపోతలేరు. స్పష్టంగా మాకున్న కమిట్మెంట్ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మేము చేస్తా ఉన్న కులగణనకు సంబంధించిన సర్వే కార్యక్రమంతో పాటు మా కమిట్మెంట్, మా చిత్తశుద్ధి చట్టాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాము. అది వచ్చిన తర్వాతనే ఎన్నికకి వెళ్తామని చెప్పినాము. ఇంకా మాకు ఎన్నిక ఇంపార్టెంట్ కాదు. మాకు ఎన్నిక ఇంపార్టెంట్ అయితే ఇప్పటివరకు చేసేటోళ్ళం. అది ఎక్కడ పక్కన పెట్టి మా పార్టీ అందరి పార్టీ 100 సంవత్సరాలు పైచిలకు బలహీన బడుగు వర్గాలకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి అన్ని వర్గాలను కలుపుకుని కలిసి నడిచే పార్టీ. ఈరోజు ఒక బలహీన వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారి ఆధ్వర్యంలో యావత్ పార్టీ నడుస్తూ ఉందంటే బలహీన వర్గాలకు సంబంధించి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలి, అందరు కలిసి పనిచేయాలనే ఒక ఆలోచన దృక్పథం మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ముందుకు నడుస్తూ ఉన్నాము. ఇదే ప్రధానమైన అన్ని ప్రశ్నలకి సమాధానం. నేను అడుగుతా ఉన్నాం వారికి అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు నిలబెట్టాలి కదా? నిలబెట్టయితే గెలిపించుకోవాలి కదా? ఎందుకు నిలబెట్టలే? రవీందర్ సింగ్ అనేటాయన బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి. నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నాకు అందరు సపోర్ట్ చేస్తారని నీ స్వయానా చెప్పుకుంటూ పాపం తిరిగిండు. ఈ ఒక్కసారి అడగలే, లాస్ట్ టైం కూడా అడిగిండు. ఇప్పుడు నైతికంగా ఈరోజు సమిష్టంగా నో నైతికంగా ఏముందండి? ఇప్పుడు అనైతికంగా వారు గెలిచిండ్రు. 42 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ సమన్వయం లోపడు, ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు వచ్చినాయి అన్నీ కూడా మేము చూసుకొని మాట్లాడతాం. డెఫినెట్లీ వి అపీల్ టు గ్రాడ్యుయేట్స్. మేము ప్రతి ఎలక్షన్లో కూడా, ఎలక్షన్ ప్రచారం కార్యక్రమంలో కూడా ఏ విధంగా ఓటు వేయాలి, ఏ అభ్యర్థికి ఏ విధంగా ఓటు వేయాలి, మా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఈ విధంగా ఓటు వేయాలని ఒక పరంగా వారిని ఎన్లైటన్ చేసుకుంటూ, ఎంపవర్ చేసుకుంటూ, ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు నడిచినాం. కానీ దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే మాకే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని కనబడతా ఉంది అక్కడ. సో ఇలాంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా ఈ విధమైన ఒక స్పష్టత రావాలి, గ్రాడ్యుయేట్స్ ఈ విధంగా ఓటు వేయాలని చెప్తూనే ఉన్నాం. ఇంకా పెద్ద ఎత్తున దీని పరంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ 1000 లోపడే అయితే మనం వారి పార్టీకి స్ట్రెంగ్త్ ఆలోచన చేసుకుని వారిని చెప్పమని చెప్పాలా. అవును, ఏదైనా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి వారికి ఉన్న విధులు తప్పకుండా స్పష్టంగా ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ సంఖ్య స్పష్టంగా చెప్తా ఉంది. తప్పకుండా ఒక అధునాతనమైన పద్ధతిలో అందరు ఓటర్స్ను ఎన్లైటన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఆ 24,000 మంది ఆ తీర్పు అవే ఎలిజిబుల్ ఓట్లయితే తప్పకుండా మేము గెలిచేవాళ్ళం. మేము మాకు స్పష్టంగా కనబడతా ఉంది అక్కడ. సో దాన్ని మేము బేస్ చేసుకొని మాట్లాడతలేము ఈరోజు సరే జరిగింది ఎన్నిక, ఆ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వచ్చినాయి. ఫలితాలను గౌరవించాల్సిన బాధ్యత మాది. తీర్పును గౌరవిస్తూ జరిగిన ఉదంతం ఏ విధంగానైతే బీజేపీ అనైతికంగా ఏ విధమైన మరి ప్రచారాలు చేసి ఏ విధంగా అనైతికమైన భాగస్వామ్యం చేసిందో బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. క్యాబినెట్